స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని చదువుకున్నారా? దేవునికి దగ్గరగా జీవించండి, దేవుడు మీకు తోడై ఉంటాడని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 21వ వచనం. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయనే మనకు సహాయమును మనకు కేడుమునై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతూ మనకిస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? ఆయనే మనకు సహాయమును మనకు కేడమునై ఉన్నాడు. ఎప్పుడు మరి మనకు సహాయంగా ఉంటాడు, కేడముగా ఉంటాడంటే ముందు వచ్చిన చూడండి, మన ప్రాణం ఎప్పుడైతే ఆయన కొరకు కనిపెట్టుకుంటుంటుందో అప్పుడే ఆయన మనకు సహాయంగా ఉంటాడు, మనకు రక్షణకర్తగా ఉంటాడు. ఇంకేమంటాడంటే కేడముగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. మరి కేడం అనేది మరి చాలా ప్రాముఖ్యమైనది, విలువైనది కనుక మరి ఆ కేడంలాగే ప్రభు మనకి మరి కాపుదలతో ఉంటాడు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ ఉదయాన్నే లేవండి, ప్రార్థన చేసుకోండి, వాక్యాన్ని మీరు చదువుకోండి, దేవునికి దగ్గరగా జీవించండి. ఆయన కొరకు నీ ప్రాణం ఎప్పుడైతే కనిపెట్టుకుంటుందో ఆయన నీకు సహాయంగా ఉంటానని వాగ్దానం చేత నీ సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, అప్పులు, మరి వ్యాధులు, రోగాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో మరి తొలగిపోబోతున్నాయని నీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానంకి నీకు స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు ప్రభా ప్రార్థనలు ఎక్కువిస్తున్నారు, యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నా తండ్రి వారందరి జీవితాన్ని వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరైనా రోగులు ఉంటే మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, నీకు స్తోత్రాలు. అలాగే తండ్రి నేను యవనస్తులకు చక్కటి సంబంధాలను గ్రహించి నేను దయచేయమని, పెళ్ళిళ్ళు దయచేయమని ప్రార్థిస్తున్నాను. గర్భఫలాలు లేని బిడ్డలు గర్భఫలాలు దయచేయమని. అలాగే ప్రభా ఎవరెవరు ఏ సమస్యలతో ఉన్నారో ప్రభా వారందరినీ మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా నా తండ్రి ఉద్యోగాలు లేని బిడ్డకు ఉద్యోగాలు తెచ్చండి, చేతి పనులు లేని వారికి పనులు కల్పించండి. అలాగే ఉద్యోగాల్లో పర్మనెంట్ కోసం చూసిన వారు పర్మనెంట్ చేయమని. అలాగే ప్రభు ఈ దినం మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాచి కాపాడమని, మా సరిహద్దుల్లో నెమ్మది దయచేయమని. ఈ దినం పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ జరిపించుకుంటున్న ప్రతి బిడ్డకి క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతా దయకిరీటంగా ఉంచమని. నీ బిడ్డలు ఈ దినం చేయు ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, రాకపోకల సమస్తంలో మీరే తోడండి, మహిమ పొందమని యేసు నామమున పెట్టుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరచాలని నమ్ముతున్నాను. ఈ వీడియోని మరి అనేక మందికి షేర్ చేయండి, తద్వారా మీరును సువార్తలో వారి భాగస్వాములు అవుతారని తెలియజేస్తూ దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.